ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగంలోని 17వ శ్లోకం యొక్క భావమును తెలుసుకుంటాము. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృతజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. ఈ శ్లోకం యొక్క భావము ఏమనగా, ఆ బ్రహ్మము అవిభక్తమైనప్పటికీ జీవులలో విభజింపబడినట్లుగా కనిపిస్తుంది. ప్రాణులను పోషించున్నది, మృంగివేయునది, పుట్టించున్నదిగా తెలుసుకొనవలెను. సృష్టి అంతటా ఒకే ఒక బ్రహ్మము ఉన్నది, కానీ అది అనేక రకాల జీవులలో శరీరాలుగా విభజింపబడి ఉన్నట్లుగా మనము గ్రహించుతున్నాము. ఇది ఒక అజ్ఞాన భావనే కానీ వాస్తవ సత్యము కాదు. తాడులో పాము వలె ఈ జగత్తు యొక్క ఉత్పత్తి, స్థితి, లయములు అన్నీ కూడా జ్ఞేయమైనటువంటి ఈ పరబ్రహ్మంలోనే జరుగుతూ ఉంటాయి. అయితే మనం అది సరిగా గ్రహించలేము. ఈ పాము అనేది తాడును చూచి కలుగుతుంది, తాడు కదిలినప్పుడు పామే కదులుతుంది. తిరిగి సరిగా గ్రహించినప్పుడు పాము లేకుండా పోతుంది, తాడును మాత్రమే కనుగొంటాము. అదేవిధముగా స్తంభము భూతాన్ని సృష్టిస్తుంది, భరిస్తుంది మరియు మింగివేస్తుంది. అదేవిధంగా భూమి మొక్కలను పుట్టిస్తుంది, పోషిస్తుంది, చివరికి తనలోనే లయం చేసుకుంటుంది. ఇదే విధంగా సముద్రంలో కెరటాలు పుడతాయి, ఎగుస్తాయి, చివరికి సముద్రంలోనే కలిసిపోతాయి. ఈ విధముగా బాగుగా పరిశీలిస్తే ఈ సృష్టి అంతా భ్రాంతికిలో ఉన్నటువంటి లేదా అజ్ఞానంలో ఉన్నటువంటి మన యొక్క మనోబుద్ధుల వలనే ప్రక్షేపింపబడుతున్నది, అనగా ప్రొజెక్షన్ చేయబడుతున్నది. నిజముగా వాస్తవమునకైతే ఈ సృష్టి లేదు, లేదా జగత్తు కూడా లేదు అని మనము కనుగొనవలసి ఉంటుంది. స్వప్నంలోని సృష్టి, స్థితి, లయములు అనగా మన కళలో కనపడే అన్ని రకాల సంఘటనలు అన్నీ కూడా స్వాప్నికుని అనగా స్వప్నము కలగనే వాని యొక్క మనసులోనే పుట్టి మనసులోనే కరిగిపోతాయి. అదే విధముగా ఈ బయటి ప్రపంచంలో మనము మెలకుగా ఉన్నప్పుడు చూసేటివి కూడా మన మనసులోనే ఈ సంసారం అనే దృశ్యమును కలగజేస్తూ ఉంటాయి. తర్కములో మాత్రమే ద్వైతం అనగా ద్వంద్వము, రెండుగా ఉండే భావన ఉన్నది. యథార్థములకు ఆలోచిస్తే సత్యంలో ఈ ద్వంద్వము లేదా ద్వైతం అనేది లేదు, ఉండేది ఒకటే ఆత్మ అని తెలుస్తుంది. ఈ తర్కం అనేది మనకు కనబడే ప్రాపంచిక విషయముల వరకే ఉపయోగపడుతుంది, కానీ ఆధ్యాత్మికంగా చూసినప్పుడు పరబ్రహ్మము లేదా ఆత్మ అనేది ఒకటే ఉంటుందని కనుక్కుంటాము. అక్కడ ఎటువంటి తర్కము పని చేయదు. ఆకాశంలోని సూర్యుడు ఒకటే అయినప్పటికీ క్రింద మనము రకరకాల పాత్రలలో లేదా కుండలలో నీరు ఉంటే ప్రతి కుండలోనూ ఒక సూర్య ప్రతిబింబము కనపస్తుంది, అనగా అనేక సూర్యులుగా విభజింపబడి ఉన్నట్లుగా కనిపిస్తుంది. కానీ వాస్తవమునకు ఆకాశంలో ఒకే సూర్యుడు ఉంటాడు. అదేవిధముగా అన్ని పూలదండలలో కూడా ఒకే దారం లోపల ఉంటుంది, కానీ మనం బయటకు చూసినప్పుడు అనేక దండలుగా అనేక దారములు ఉన్నట్టుగా అనుకుంటాము. కానీ బ్రహ్మము ఒకటే అని మనము గ్రహించవలసి ఉన్నది. శుభం భూయాత్.